సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ వద్ద రామ్ మందిరంలో గంజి మైదానాలలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని గణనాథులకు తొలి పూజలు వైభవంగా నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కుమారి జయారెడ్డిలు. పూజా కార్యక్రమంలో రామ్ మందిర యువసేన సభ్యులు, గంజి మైదాన్ వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పండగ సందర్భంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో అన్ని మంటపాలు తిరగడం జరిగింది. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఏ పూజ చేసినా, ఏ పని మొదలుపెట్టినా మొదట వినాయకుడినే మనం పూజిస్తాం. వినాయకుడి ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా సక్కంగా జరుగుతుంది, ఆటంకాలు ఉండవు, మంచి జరుగుతుందనే ఉద్దేశం మనకుంది. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా జరుపుకుంటామో ప్రతిసారి లాగానే ఈసారి కూడా రంగరంగ వైభవంగా సంగారెడ్డిలో మరి వినాయక చవితి జరుపుకోవడం జరిగింది.